నమస్కారాలు. నా పేరు దొనస్వామి. నేను జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడు. ఎందుకప్ప అంటే ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందప్ప అంటే మొన్న ఒక 5-6 రోజుల క్రితం యూత్ అంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏడా ప్రెస్ క్లబ్లో. ఏమి ఒకటే కులం, ఒకటే సంఘం, ఒకటే బాట, ఒకటే మాట అని దాదాపుగా 17 సంవత్సరాలుగా జబ్బులు శ్రీనివాస్ అనే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. ఆయన్ని తర్వాత 6 సంవత్సరాలు పోయిన తర్వాత అయ్యా 3 ఏళ్లే నీ పరిధి దిగిపోండి అని అడిగితే ఆయనకి కొంతమంది గ్రూప్ తయారయ్యి ఆయన ఇచ్చే హిందులకు, ఆయన ఇచ్చే డబ్బులకు ఆయనకి లొంగిపోయి ఈ జిల్లాలో ఒక కూటమిగా పనిచేసింది ఒక గ్రూపు. తర్వాత కూడా మేము కూడా ఆ రోజు కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఇట్లంతా సంఘాలు ఇబ్బంది అవుతుందని చెప్పి మేమంతా కూడా బోరంపల్లి తీసుకొని పోతే ఆయన ఒక ప్రైవేటు సైన్యాన్ని మా మీద యుద్ధాలకు పంపించి ఆ రోజు ఒక మన రెడ్డి ప్రసాద్ అనే అబ్బాయి పాగులు కొట్టడం జరిగింది. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే బోరంపల్లి లాట్కి జీప్ వెనక్కిపోయి కోర్టుపి సంఖ్యలో పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నిక చేసింది లాట్కి అక్కడెక్కడ మాకు అవకాశం లేకుంటే ఒక సత్రంలో పోయి ఇట్లా ఫోటో దిగి దాన్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు చూడండి, నేను గోపీనాథన్ ఎమ్మెల్యే బుల్లేల సునాడ మన జిల్లా అధ్యక్షుడు పావురేవులకు ఇచ్చే సారథ్యంలో నడుస్తా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా సంఘ సేవకులుగా మేము పనిచేస్తున్నాం. ఆ రోజు మేము మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పి హైదరాబాద్కి ఎవరు రామకృష్ణ, పావురేవుల కృష్ణ, బుల్లేల సునాడ, సనపై పేదయ్య, నెమలవారు ఈశ్వరయ్య, గుంటకల్ల ఈరన్న ఇంతమంది పోయి ఎన్టీ రామారావుతో మాకు జిల్లా అధ్యక్షుడు ఇవ్వండి, మేము జనం ఎక్కున్నాం, జనాల ప్రాతిపదికన మాకు కావాలంటే ఆ రోజు మళ్ళా ఉంటుకొని బుల్లేల స్నానానికి వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పావురేవుల కృష్ణ ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడు ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు బుల్లేల స్నాన పావురేవుల కృష్ణను గోపీనాథ్ సారథ్యంలో ఆ రోజు నీలం టాకీస్ కాడ సైట్ ఉంటే దాన్ని నమ్మి ఆ కళ్యాణ మండపం సైట్ తీసుకొని కొంతమందితో డబ్బులు కలెక్షన్ చేసి ఆ రోజు ఆ కళ్యాణ మండపం నిర్మించేదానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. తర్వాత కూడా పావురేవుల కృష్ణ అయిపోయిన తర్వాత వెంకటస్వామి సార్ బడిలోకి వస్తే ఆ రోజు నేను కూడా 12,000 రూపాయలు ఆ రోజు చందా ఇచ్చిన. నేను ఎందుకంటే నేను కూడా కురువ కులస్తుడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నడిచిన తర్వాత రాగే పరశురాము ఉన్నాడు. అది ఏమో వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇంకా ఆయన పెరుగున్నట్లే లింగమూర్తిని రంగులోకి తేవడం జరిగింది. లింగమూర్తి ఉన్న తర్వాత మళ్ళా కూడా బోరంపల్లిని రంగులోకి తేవడం జరిగింది. ఆ తర్వాత కూడా రాగే పరశురాముని రంగులోకి తేవడం జరిగింది. తర్వాత రాజహంసని చేయాలన్నాడు 100% కనకదాస కళ్యాణ మండపంలో కళ్యాణం దొనస్వామి చేయకొడితే మీరు ఇది కాదు, మన అక్రమాలు జరగవు, మన పెత్తనం జరగదు అని చెప్పి ఓటింగ్ ఎలక్షన్ వచ్చి లార్డుల్లో మీకు ఏం ఒప్పందాలు కుదిరినాయేమో మాకు తెలియదు కానీ మీరు లార్డులో వాళ్ళ చోర్తాల కోసం అప్పుడుండే పాలకులు ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత కూడా మళ్ళా కూడా ఆయన పరిధి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళా రాష్ట్రం మా కురువాళ్ళ పేరు చెప్పుకొని వస్తే మా భార్యలు మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మేమంతా కూడా ఎలక్షన్లో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి గెలిపిస్తే వాళ్ళు వచ్చి ఏకగ్రీవంగా మన తుప్పుడు ఈశ్వరయ్య ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మేము వ్యతిరేకించలే. మీరు ఎవరిని మనిషిని పెట్టినా పసురాన్ని పెట్టినా మేము పనిచేసినాం. ఈ రోజు దాదాపు 30-35 సంవత్సరాలుగా ఈ కులంలో పుట్టాం, ఈ కులానికి సేవ చేసినాం. మేము ఈ రోజు అధ్యక్షుడైతే యూత్ అంతా కలిసి మీ తండ్రి గారేమో రాష్ట్ర అధ్యక్షుని సెలెక్ట్ చేస్తారు వచ్చి కర్నూలులో, మీరేమో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెడతారు. ఒకటే సంఘం, ఒకటే బాట, మా వాడు కూడా వీళ్ళంతా కలిసి ఉండండి. అవునయ్యా, 35 సంవత్సరాలుగా ఉండేవాడికి మళ్ళా సంఘంలో ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతున్నా. 18 ఏళ్ళు ఉండేవాడికి మళ్ళా ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతున్నా. 5 ఏళ్ళు ఉండడానికి మళ్ళా ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతున్నా. 8 ఏళ్ళు కులం పేరు పెట్టుకొని వ్యాపారం చేస్తూ బతికే వ్యక్తులు ఈరోజు కులంలో మీకు కూడా అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఎట్టుంది? మీకేం అవలాయిగా ఉందా? తమాషగా ఉందా? మీరు ఒకరు ఏమంటారు, జంతర్ మంత్రం అంటారు. జంతర్ మంత్రం అంటే ఏమి? జంతర్ మంత్రంలో ఏమి జాగిరి కాదు. యావత్తు రాష్ట్రంలో ఉండే ప్రతి కులము దాడి చేసి హక్కులు సాధించుకునే జంతర్ మంత్రం అది. ఇంకో వ్యక్తి ఏమంటాడు, చంపలు వదులుతా అంటారు.
చంపల వగలేకి ఏమున్నాయి? నువ్వు కూడా విద్యార్థి దశ నుంచి లీడరు, నువ్వు అగ్రవర్ణంతో వ్యతిరేకించేతాడు. మేమయా గుండెల్లో పెట్టుకొని సంతోషించాం. మా చంపల పగలు కొట్టేదానికి నీకేం రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాం. ఈ రోజు కూడా చంపల పగలు కొడతాను అన్నావు. ఈ రోజు 30 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 18 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 25 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 8 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 5 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? మా అధ్యక్షుడు ఎన్నికై 3 నెలలు అయింది, నేను ఎన్నికై వారం కాలే. నాకేం పనిష్మెంట్ ఇస్తావు చెప్పు. నీ పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. ఈ రోజు నువ్వు నా కులస్తుడు కాబట్టి గౌరవిస్తా. నిజంగా తప్పు చేస్తే నీ కాళ్ళ కడిగి నత్తించలుకుంటా, లేదా నేను టవర్ బ్లాక్ నా ముక్కు నేలకు రాస్తా. మీరు అదే మాట ఏరేవాడు మాట్లాడితే వాడి నేలకు తెగ్గొస్తుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటే సంఘం ఒకటే బాట. 10 ఏళ్ళ నుంచి అక్కిపడి కాలి 3 ముక్కులు శనిగిని ఇస్రాకలాగా మాత్రం అయిపోతే మీరేం చేశారు? మీరు యూత్ కాదనిలే. నేను ఈరోజు నా కొడుకు అంటే మీరు బాధపడతారు. నా కొడుకు ఈరోజు అగ్రికల్చర్ బిఎస్ఏ చేస్తున్నాడు. నా మనవుడు కడపలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నా కొడుకు లాంటి వయస్సు కలిగిన మీరు మా చంపలు పలుకొడతారా? మీకేమైనా అక్రమాలు చేసినామా? అన్యాయాలు చేసినామా? ఏ టీ కొట్లు అన్నా మీ సంఘాన్ని తాకట్టు పెట్టినామా? ఏ లేకుంటే లిక్కర్ షాప్లో తాకట్టు పెట్టినామా? ఆ రోజు గోరంపల్లి అనేవాడు నీకు కళ్యాణ మండపం 4 ఏళ్ళు ఉండి నువ్వు కళ్యాణ మండపానికి 4 రంగు డబ్బాలు కొట్టి ఒకటి పనికిమాలంగా ఒకటి జనరేటర్ అనేది తెచ్చిపెట్టి చేతులు దులుపుకొని మిగతా 5 సంవత్సరాలు కళ్యాణ మండపం లెక్క సార్ నువ్వు చూపివయ్యా పెద్ద మనిషి అని అడుగుతున్నాం మీ ద్వారా. ఆ తర్వాత కూడా లింగమూర్తి ఉన్నాడు. ఆయన ఏమి కాంట్రవర్సీ ఏమి చేయలే. ఆ తర్వాత కూడా రాజంశ అనేవాడు 8 సంవత్సరాలుగా అధ్యక్షుడని చెప్పుకొని మా కులం పేరు చెప్తే వ్యాపారం చేస్తున్నావే. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు వసూలు చేసిస్తే గుడికట్ల సంబరాల్లో నువ్వంతా కూడా అంతా స్వా చేసి నువ్వు నేను విజయవాడలో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్న కథలు చెప్పి నువ్వు ఈరోజు మా కురువ కులస్తులంతా కట్టి ఈరోజు ఆడపిల్లలకు హాస్టల్ కడితే మీ నాయన సొత్తు అది నువ్వేం చేస్తున్నావు? మునాల కొత్త సోషల్ మీడియాలో పెడుతున్నావా? ఇప్పుడు రాండి 200 సంవత్సరాలుగా మేము మా తాత పీఠాధిపతి యాది మన ముక్కన్నారులని ఒకటి ఉంది. మీరు కూడా జిల్లాలో ఉండేవాళ్ళు చాలా గొప్ప ప్రసాదం తెచ్చారు. ప్రతి పౌరునికి వేలాది మందికి అన్నం పెడతాం. అందరూ సహాయ సహకారాలతో మేము సొంతమైన పెత్తానించలే. జిల్లాలో ఉండే రాష్ట్రంలో ఉండే కురువలు ప్రాపర్టీ నీ సొంతమైన ఎట్లా చెప్పుకుంటావు? నువ్వు ఆన్లైన్ పద్ధతిలో పెడతావు. నువ్వు ఏ వార్డు పోటీ చేసేటో చెప్పు, ఏ పంచాయతీలో సర్పంచ్గా చేసేది చెప్పు, ఏ మండలంలో జెడ్పీటీసీగా పోటీ చేసేది చెప్పు, ఏ నియోజకవర్గాల్లో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు చెప్పు. ఆన్లైన్ పద్ధతి ఓటింగ్ పెడితే మేమేం దద్దాం అనుకున్నావా? నువ్వంతా వ్యాపారం చేసి నీ స్వలాభాల కోసం నువ్వు సంఘాన్ని ఓడతావా? తస్మాత్ జాగ్రత్త. నీ ఇల్లును ముట్టిస్తావు. నువ్వు అనుకున్నావు లింగమూర్తి సంఘం, గోరంపల్లి సంఘం, తొప్పుడీశ్వర సంఘం, మళ్ళీ మన ఎస్కే మల్లికార్జున సంఘం అని అన్ని సంఘాలు కలిసి నీ అపార్ట్మెంట్ మీద కూర్చుంటా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీ కురువాడు పౌరుషం ఉంటే నువ్వు మొగాడైతే అపార్ట్మెంట్లో ఉండు, నీ కథ చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అగ్రవర్ణంతో పోటీ పడి ఎవరు ఆ రోజు మా గౌరవనీయులైన పార్థసారథి గారికి ఇబ్బంది అగ్రవర్ణాలు పెడితే మేము సహకరించాం. శంకరనారాయణ మీద ధర్నాలు చేస్తే సహకరించాం. సబితమ్మ మీద దాడులు చేస్తే సహకరించాం. పక్క రాష్ట్రం చూసాము కురువాడు పేరు చెప్పుకొని వస్తే సహకరించి మా పిల్లలు తాళగొట్టు తాకట్టు పెట్టి ఈ రోజు కూడా ఎస్బీఐ బ్యాంకులో నా నంబర్ ఇస్తా వడ్డీలు కడుతున్నాం. మేము కులాన్ని పనిచేస్తే మా డబ్బులు పగులు కొట్టేదానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయని అడుగుతున్నా. యువత అంతా మీరు రాండి. మేము ఈరోజు సంఘం కూడా ఎందుకు బలోపేతం చేస్తున్నాం అంటే మీలాంటి యూత్ కోసమే బలోపేతం చేస్తున్నాం. మీరు ముందుకు రావాలా, కురువ సైనికులు కావాలా, మీరు మరో సంఘాన్ని రాయన్న కావాలని మీకోసం అడుగుతా పడితే మీరు ఈరోజు మా మెడలు వస్తాం, మీ దవడలో పొగలు కొడతాం, మా జంతర మంత్రం చూపిస్తాం అని మాట్లాడతారా? అవునయ్యా, ఇన్ని సంవత్సరాలుగా 8 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది వాళ్ళకి మళ్ళా కురువ సంఘంలో స్థానం ఎందుకు ఇస్తామని అడుగుతున్నా. మీరు యువత రాండి. ఆ రోజు యువత 15 మంది 20 మంది ఉంటే మీ చిన్న ఆయనలో పెద్ద ఆయనలో మీ నాయనలో పదవులు అనుభవించాం. మాకు ఏమి పదవులు వద్దు, అన్నీ మీకేనయ్యా పదవులు అనుభవించడానికి ఏమో మీ యూత్కే పదవులు ఇస్తాం, మీ ద్వారా నడిపిస్తాం, మీ అన్నట్టు మేము ఉంటాం. జిల్లాలో అభివృద్ధి చేసేటప్పుడు నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఎకరా పొలం అమ్మి చట్టాలు ఇస్తా. ఎవరు వచ్చి ఇస్తారో ఇది మనం దమ్ము ధైర్యుంటే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జిల్లాలో అదో ఇదని మేము కురువ కులము కాబట్టి శాంతియుతంగా ఉన్నాం.
ఏ ఏరియా వాడు ఎవడన్నా మా గురించి చెడ్డగా మాట్లాడుతుంటే వాడంతా తేరొచ్చుండి. మీరు కూడా ఈరోజు వారం 10 రోజులు అయితే ఉంది ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి ఎన్ని చెప్పబెట్టలు పెట్టినారు, ఎవరు ఇంటి ముందు మీరు ధర్నా చేసినారు, ఎవరు నేను పోయి ఇల్లు ముట్టడిచ్చినారు. అది కావాలా? నేను అంతా కూడా వారం కాలేదు నేను అయ్యి నాకేం పనిష్మెంట్ ఇస్తారో నా పనిష్మెంట్ ఇవ్వు. చంపబెట్టు పెడతావా, లేకుంటే నీ కళ్యాణ మండపానికి ఆవు ఇస్తావా, లేకుంటే టౌన్ క్లాక్ కార్డు ఇచ్చి నీ కాళ్ళు కడిగి నెత్తిని చెప్తాను ముక్క నేలకు రాస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.